మన భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా హిందూ ధర్మ పరిరక్షణ గురించి ఒక కంటిన్యూస్ డిబేట్ అనేది డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ విషయం పట్ల ఎవరు మాట్లాడినా కూడా, ఎవరు ఈ టాపిక్ గురించి డిబేట్ చేసినా కూడా చాలా కన్వీనియంట్గా రాజకీయ నాయకులు వాళ్ళు హిందూ మతానికి ద్రోహం చేస్తున్నారు, హిందూ మతానికి పట్ల ద్వేషం చూపిస్తున్నారు అంటూ దాడి చేయటమే కాకుండా సభ్య సమాజాన్ని కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఉసిగొలపడం సహజంగా మనం చూస్తున్న విషయం. ఇప్పుడు మనం యూట్యూబ్ ఒకప్పుడు అంటే మీడియాలో జరిగే వార్స్, ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే సీతమ్మ గురించి ఒకడేదో తప్పుగా మాట్లాడతాడు, ఇంకోడెవడో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రాజకీయం చేయాలనుకుంటాడు, ఒకడు తన సినిమా ప్రమోట్ చేసుకోవడం కోసం ఆడవాళ్ళ చీరల గురించి మాట్లాడతాడు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తమ సినిమా నీడ్స్ని ప్రజల ముందర పెట్టడానికి, తమ లైమ్లైట్లో ఉండటానికి, ఎప్పటికప్పుడు తమ గురించి ఒక చర్చ జరుగుతూ ఉండటానికి ఈ సినిమా హీరోయిన్లు, ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్టులు రెస్పాండ్ అవుతారు. యాక్చువల్లీ ఈ హిందూ ధర్మాన్ని కరెక్ట్గా వాడుతున్న వాళ్ళు ఎవరు అంటే, రాజకీయంగా కానీ, సినిమాలలో కానీ, సమాజంలో కానీ యాక్టివ్గా ఉండి దాని ద్వారా వచ్చే లాభాలను ఎంజాయ్ చేసే స్టేక్ హోల్డర్స్ మాత్రమే దీని గురించి చర్చిస్తారు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, వీ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. మనకేంటి, పొద్దున్న లేస్తామా, తలస్నానం చేసి దేవుడికి వెళ్ళి పూజ చేసుకొని ఆ రోజు బాగా జరగాలి, కుటుంబం బాగుండాలి, జీవితం బాగుండాలి అని కోరుకొని ఎవరి జీవితాలు వాళ్ళు సక్రమంగా సాఫీగా నిర్వర్తించే మనకు ఇవన్నీ అర్థం కావు, అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం ఈ మన యొక్క మత విశ్వాసాలను, మన యొక్క మెంటల్ స్టెబిలిటీని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు రాజకీయాలు చేసుకోవడం అలవాటు. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటమే వెంకటేశ్వర స్వామి దయ వల్లనే నేను వచ్చాను అని చెప్పటం దగ్గర మొదలు పెట్టుకొని, నిన్న మొన్న మీరు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ చూడకండి, హనుమాన్ని మాత్రమే చూడండి అని చెప్పే స్టేజ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు అని దాన్ని దిగజారా అని నేను మాట్లాడను. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. కాకపోతే మతాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసుకునే ఒక దుర్మార్గమైన చర్య ఒకప్పుడు నార్త్ ఇండియా వరకే పరిమితమై ఉండేది. ఇప్పుడు సౌత్ ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా యాక్టర్లు ఇటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ దుర్మార్గమైన ఒక చర్య అనేది ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. సరే, ఇప్పుడు ఇంత క్లాస్ ఎందుకు పీకుతున్నామయ్యా పొద్దున్నే, మాకెందుకు అవసరమా అంటే, నిన్న ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఆ కథనపు సారాంశం ఏంటి అంటే, ఈ రాధాకృష్ణ అనేవాడు ఏంటంటే, ఇతని స్టాండ్ ఒకటే, మనం లైమ్ లైట్లో ఉండాలి, దానికి మన కులం తోడవ్వాలి, కుల అధికారాన్ని వాడుకొని లైమ్ లైట్లో ఉండటానికి ప్రభుత్వాలను వాడుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి ఎంత ధైర్యంగా మెయిన్ పేజీలో తిరుమల తిరుపతి దేవస్థానము ఒక గుడిని టేక్ ఓవర్ చేయటాన్ని తప్పు పట్టడం అనేది, ఒక హిందువుగా ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు అంటే, ఈ దేశంలో ప్రతి ఒక్కడు హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి గుడి కడతా ఉన్నాడు. సరే, వాడు దేనికి కట్టినా కూడా వాడు హిందూ ధర్మ పరిరక్షణకే నేను గుడి కడుతున్నాను అని కడతాడు. మన రీసెంట్గా శ్రీకాకుళంలో ఒక ప్రైవేట్ గుడి అని మాట్లాడుతూ ఉంటాడు ఒకడు, డిబేట్లలో కూర్చొని ఒక ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రైవేట్ గుడి, గవర్నమెంట్ గుడి అని మీరు డిఫరెన్షియేట్ చేస్తున్నారు చూసారా? ఆడ చావులకు బాధ్యత వహించడానికి మీకు ధైర్యం చాలక అది ప్రైవేట్ గుడి కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పాలని ట్రై చేస్తున్నారు చూసారా? ఈ మాటలు ప్రభుత్వంలో ఉండే స్టేక్ హోల్డర్స్తో మాట్లాడితే అక్కడ అర్థం ఉంటుంది. కానీ ఒక మీడియాలో కూర్చొని ప్రజల పక్షాన మాట్లాడతాము అని చెప్పి కోటు సూటు వేసుకొని మీడియాలో కూర్చొని ఒక డిబేట్, ఒక కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన ఒక వ్యవస్థలో కూర్చొని ప్రజల పక్షాన కాకుండా ప్రభుత్వాల పక్షాన మాట్లాడుతూ డబ్బు వెనకేసుకునే ప్రవర్తనలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూసారా? వాళ్ళకు ఉద్దేశించి చెప్తున్నాను నేను ఈ విషయం. ప్రైవేట్ గుడి అని మాట్లాడిన ఛానల్కి సంబంధించిన వాడే ఇవాళ టీడీపీకి సంబంధించిన యనమల రామకృష్ణుడు అనే ఆ వ్యక్తికి చెందిన ఊరిలో ఉండే ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అడ్మినిస్ట్రేటివ్గా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవటాన్ని తప్పు పడుతూ కథనం రాశాడు. మీలో చాలామందికి తెలియని ఒక నిజం ఈరోజు చెప్తాను నేను. ఆ విషయాన్ని ఎవరో చెప్పలేదు, సాక్షాత్తు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కథనం. 1997 చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, అది కూడా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఇంకా హీఈస్ ఎ బిగినర్ ఇన్ ద పాలిటిక్స్, ముఖ్యమంత్రిగా జస్ట్ 2 సంవత్సరాలే. అటువంటి తరుణంలో కూడా వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ అంటే టీటీడీ ఎప్పుడు ఎక్కడ ఏ గుడిని కూడా ఆ గుడి లాసెస్లో ఉందని కానీ, ఆ గుడికి సరైన నిధులు దొరకట్లేదని కానీ, ఆ గుడి బలహీనంగా ఉందని కానీ పొరపాటున కూడా టీటీడీ టేక్ ఓవర్ చేసుకోకూడదు అని ఆ బోర్డుతో
రెజల్యూషన్ పాస్ చేపించింది సాక్షాత్తు మన చంద్రబాబు నాయుడు గారే. ఇది నమ్ముతారా మీరు? నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు హిందూ ధర్మాన్ని ప్రేరేపించడానికి మనము మసీదులు పగలగొట్టి గుళ్ళు కట్టాం, చర్చీలను ధ్వంసం చేసి గుళ్ళు కట్టాం, ఈ రోజుకు పురాతనమైన మసీదుల కింద మా గుడులు ఉన్నాయని చెప్పి కోర్టుకెళ్ళి ఎన్నో కేసులు దేశంలో కోర్టుల్లో నలుగుతున్నాయి కదా. అంటే గుడులను కట్టమని కానీ గుడులను రీస్టోర్ చేయమని కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది కదా. హిందూ ధర్మాన్ని పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికీ ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో భాగంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆ రెజల్యూషన్ని డిజాల్వ్ చేయాలి కదా. ఎక్కడెక్కడ ఏ గుడి భ్రష్టు పడుతుందో, ఇన్కమ్ లేదో ఆ గుడులను తీసుకువెళ్ళి టీటీడీ హ్యాండ్ ఓవర్లో పెడితే ఆ గుడి శోభాయమానంగా వర్ధిల్లుతుంది కదా. నువ్వు దేవుణ్ణి కడతావు, కానీ ధూప నైవేద్యం పెట్టకుండా దేవుడిని అవమానాల పాలు చేసి ఆ దేవుడి గుళ్ళను కమర్షియల్ కాంప్లెక్స్లుగా వాడుకునే వెధవలకు ఇచ్చే కన్నా టీటీడీ చేతిలో పెడితే దేవుడికి కైంకర్యాలు జరుగుతాయి కదా. ఈ విషయాన్ని హిందూ ధర్మాన్ని ప్రేరేపిస్తున్న ప్రభుత్వం విస్మరించి అదే ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న ఒక పత్రిక పేపర్లో బ్యానర్ కథనం రాసింది ఏమని? గుడులను టీటీడీ తీసుకోకూడదు అని. టీటీడీపై భారం పడుతుందంట. లక్షల కోట్లు వస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే గుడికి తిరుపతికి నష్టం జరుగుతుందా? ఈ విషయాన్ని సభ్య సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఈ విషయాన్ని ఇంత పబ్లిక్గా కథనంగా రాయగలిగిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి దేవుడు అంటే నమ్మకం ఉందని నేనైతే నమ్మట్లేదు. కేవలం మనలాంటి మధ్యతరగతి వాడు నమ్మే దేవుడు వేరు, వీళ్ళు నమ్ముతున్న దేవుడు వేరు. వీళ్ళు నమ్ముతున్న దేవుడు అధికారం తెచ్చి పెడతాడు, వీళ్ళు నమ్ముతున్న దేవుడు అధికారానికి ఉపయోగపడతాడు. కానీ మనం నమ్ముతున్న దేవుడు నిజంగా మన జీవితాలను మారుస్తున్నాడు. తిరుమలను కేవలం రాజకీయాలకు వాడుకుంటున్న ఇటువంటి నీచుల మధ్యన మన దేవుడు నలిగిపోవడాన్ని నేను నిజంగా చాలా చాలా బాధపడుతున్నాను. ఒక దేవస్థానాన్ని ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టుకు 35 కోట్ల రూపాయల దాకా టీటీడీ నుంచి నిధులు ఇప్పించాడని విన్నాను నేను. అది నిజమో కాదో తెలీదు, మేబీ ఇప్పించినట్టే ఉన్నాడు. బికాస్ దెర్ ఈజ్ సమ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదే. భగవంతుడి పేరు మీద జరిగే సేవలకు ఒక అద్భుతమైన ఇన్కమ్ వస్తున్న ఒక వ్యవస్థ నుంచి డబ్బులు డ్రైవ్ అవ్వటం తప్పు కాదు. డబ్బు వస్తేనే అది గుడి, డబ్బు రాకపోతే గుడి కాదు అని ఆలోచించే దుర్మార్గపు రాజకీయ నాయకుల మధ్యన మన దేవుళ్ళు నలిగిపోవడానికి చూస్తే నాకు చాలా బాధ అవుతుంది. అంటే తిరుమలకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి తిరుమలను బాగా చూసుకుంటారు. ఎక్కడో మారుమూల గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడిలో డబ్బులు రావట్లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడి పట్టించుకోరా? దీనికి ఆమోదం తెలిపింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ విషయాన్ని అధికారికంగా అతన్ని సపోర్ట్ చేస్తున్న పేపరు జనాలను కన్విన్స్ చేస్తూ ఒక పేపర్లో ఒక ఆర్టికల్ మెయిన్ పేపర్లో రాస్తారా? మీ ఆలోచనలేమో కమ్యూనిస్ట్ ఆలోచనలు. పొద్దున్న లేస్తే బొట్లు పెట్టుకొని దేవుడి భక్తుల్లాగా రోడ్ల మీద డ్రామాలు ఆడటం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ మీడియా ఛానల్ అధినేత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి సన్మానం చేయించుకున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారిని ఏం అనలేను. ఎందుకో అంటే అతను రాజకీయ నాయకుడు, అతనికి మీడియా అవసరం ఉంటుంది. మీడియాలో అతని గురించి పాజిటివ్ కథనాలు రావాలని అతను కోరుకుంటాడు. అది అతను రాజకీయ ఎత్తుగడ. కానీ మీడియా కంటూ ఒక వెన్నుపూసి ఉండాలి కదా, మీడియా కంటూ ఒక స్థిరత్వం ఉండాలి కదా. మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్, మీకు సొంతంగా నిలబడ్డే శక్తి ఒకటి ఇచ్చింది కదా ప్రభుత్వం కానీ ఈ డెమోక్రసీ కానీ. ఆ చిన్న సంస్కారం కూడా లేకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సిగ్గంటూ లేకుండా ముఖ్యమంత్రుల్ని కలిసే స్థాయికి నీకు ఎలా వచ్చింది? నువ్వు జస్ట్ ఒక మీడియా ఛానల్ అధినేతవి కదా, ముఖ్యమంత్రులను ఎలా కలవగలుగుతున్నావు? అంటే డబ్బులు ఇచ్చి వ్యవస్థల్ని కొనుక్కుంటున్నారా మీరు ప్రసారం చేసే కథనాలకు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కలవగలుగుతున్నారు, సన్మానాలు చేసుకోగలుగుతున్నారు. ఒక మీడియా అధినేతగా నువ్వు ముఖ్యమంత్రిని కలుస్తున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రికి ఫేవర్ చేస్తున్నావన్న లీక్స్ సొసైటీకి ఇస్తున్నావు కదా. అండ్ దిస్ ఈజ్ వాట్ యు ఆర్. నీ ఛానల్లో డిబేట్లో బట్టలు చింపుకొని మేము న్యూట్రల్, మేము ప్రజల పక్షాన మాట్లాడతామని మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తున్నాను, యు ఆర్ నాట్ న్యూట్రల్. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తారో, మీరు అంటూ ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి అప్పటి శిక్షలు అప్పుడే వేస్తాడని. ఆ శిక్షల్లో భాగంగా మీరు ఉండకూడదు అంటే ఇటువంటి చిల్లర దుష్ట రాజకీయాలు మానుకోవాలని ఖచ్చితంగా నేను మీకు వార్నింగ్ చేస్తున్నాను.